కేసీఆర్ రాజకీయాల గుడ్ బై చెప్పిండేమో అని ఒక చర్చ కూడా మొదలైంది. అది చెప్పే ముందు ఇంకొకసారి చెప్తానంటే కేసీఆర్ ఎక్కడా మాజీ సీఎం కనబడట్లేదంటూ కంప్లైంట్ ఫైల్ చేసినటువంటి వార్త ఒకటి హైలైట్గా ఉన్నది. సో ఇక కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఏ రకంగా విడుచుకుపడిన అనేది ఇగో కేసీఆర్ అడ్డొచ్చిన కూల్చివేతలు ఆపను, మూసీ సుందరీకరణ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతంలోని బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో మూసీ కూల్చివేతలపైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ మురికిని వదిలిస్తామని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదివారం నాడు శిల్పకళా వేదికలో 1473 మందికి ఉద్యోగ నియామక పదం చేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవాళ మూసీ నది అంటే మురికి కూపం అనే పేరు స్థిరపడిపోయింది. ప్రజలు నిరాశ్రయవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ గాలిని ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే నీ పని అయిపోతుంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులను తరలించలేదా, వాళ్ళకి ఆశ్రయం చూపించలేదా అంటే వాళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే మీరు పరేషాన్ అవుతారు. మల్లన్న సాగర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ నివాసాలు కోల్పోయిన దగ్గర వాళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు వేస్తే ఆడ కనీసం పశువులు కూడా ఉన్నాయి. ఏలు బట్టి ఇట్లా గీరితే మొత్తం గోడలు కూలుతున్నాయి. అటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని ఉదాహరణ తీసుకోకండి, వాటి ప్రస్తావన తీసుకురాకండి. వాటి పేరు మీద ఈ రోజు కేసీఆర్ కుప్పగూలిపోయిండు. మన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్లో ఆ స్థాయిలో ప్రజలు బీఆర్ఎస్కి బుద్ధి చెప్పినట్టే కారణం దీనిలో మల్లన్న సాగర్ పాత్ర కూడా ఉన్నది. మల్లన్న సాగర్ యొక్క బాధితుల పాత్ర కూడా ఉన్నది. వాటి ఉదాహరణ తీసుకోకండి దయచేసి. మీరు పక్కాగా ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక ఆశ్రయం చూపిస్తాం, ఉపాధి కల్పిస్తామని మాటలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా తీసుకుపోండి. కానీ వాటిని ఉదాహరణ తీసుకొని ఆ రోజు ఆ ప్రాజెక్టు కట్టినా కాబట్టి వాళ్ళని తరలించినాం కదా ఇక్కడ అట్లనే తరలిస్తామని రకంగా ఉదాహరణ తీసుకోకండి. వాళ్ళకి చాలా అవస్థలు పడుతుంది ఈ రోజు వరకు కూడా. మల్లన్న సాగర్ పరిధిలో రైతులను కొట్టి తొక్కించి బలవంతంగా ఖాళీ చేయించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసమైనా చేశారని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనవసర విమర్శలు పక్కన పెట్టి మూసి నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహా ఇవ్వండి అని విపక్షాలను సూచించారు. కేసీఆర్ ఓ గాడిద కథ. తెలంగాణ ఏర్పాటు విద్యార్థుల, నిరుద్యోగుల బలిదానాల వల్ల ఏర్పడింది కానీ బీఆర్ఎస్ వల్ల కానీ కేసీఆర్ కుటుంబం వల్ల కానీ కాదు. సో తెలంగాణ ఏర్పాటు ఎట్లయిందంటే విద్యార్థులు, నిరుద్యోగుల బలిదానాలతో ఏర్పాటైందట. కానీ కేసీఆర్ కుటుంబమో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆ పార్టీ గాడిద వంటిదని పోలుస్తూ దానికి సంబంధించిన ఓ చిన్న కథను చెప్పారు. పూర్వకాలంలో శ్రీరాముని పరిపాలన కాలంలో ఓ చాకలి అతను దగ్గర ఓ గాడిద ఉండేది. ఆ చాకలి దాని వీపు మీద వేసే మూట మీద శ్రీరాముని బొమ్మ వేయించాడు. ఆ గాడిద వీపు మీద శ్రీరాముని బొమ్మను చూసి ఆ ఊర్లో ప్రజలు చేతులెత్తి మొక్కుతుంటే ఆ గాడిద నాకే వీళ్ళంతా మొక్కుతున్నారని భయపడింది. ఆ గాడిద మీద శ్రీరాముడు అని పేరు రాయించితే, భక్తితో రాయించుకుంటే అది కాస్త ఆ పేరుకి ఆ చుట్టుముట్టిన ప్రజలు మొక్కుతుంటే పాపం ఆ గాడిద నాకే మొక్కుతుంది అనుకున్నదట. ఆ కథను ఉదాహరణగా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. అంటే కేసీఆర్ గురించి చెప్తూ ఈ గాడిద కథను చెప్పుకొచ్చిండు ఆయన. ఇక గాడిద నాకే వీళ్ళంతా మొక్కుతని భ్రమపడింది. అలా అది ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమి అనకపోగా దానికి గౌరవం పెరిగిపోయింది. ఒకరోజు చేనులో పడి మేస్తుండగా శ్రీరాముని బొమ్మ చూసి ముందు ఏమి అనని ఆ చేను రైతు ఆ కాసేపటికి మళ్ళీ చెట్టు తగిలి గాడిద మీద బొమ్మ పక్కకు తొలగడంతో వచ్చి దొడ్డు కర్రతో విప్పాలకు పెట్టిందట. కాసేపటి తర్వాత ఆ గాడిద మేసుకుంటూ చేనవాడి మేసిందట. తర్వాత రాముని పేరు ఉన్నది కానీ ఆ చేనతను ఏమనలేదట. అటు పోగానే చెట్టు తగిలి ఆ బొమ్మ పోయిందట. ఆ బొమ్మ పోయినందుకు బొమ్మ కింద పడడంతో ఇక కనబడతలేదు బొమ్మ. సో గాడిద ఉత్తదే ఉన్నది, ఆ చేను మేస్తాంది, పోయి దొడ్డు కర్ర పెట్టి పొట్టు కొట్టినట, ఈ బల కొట్టినట. సో ఈ కథ ఉదాహరణగా చెప్తూ కేసీఆర్ ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డిని మాట్లాడుకొచ్చిండు అక్కడ. అలాగే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు ప్రజలు కేసీఆర్కు దండం పెట్టిరు. ఎప్పుడైతే తెలంగాణ భావన బదిరి అన్నీ తానే చేశానని చెప్పుకుంటూ అహంకారంతో విర్రవీగడం మొదలుపెట్టాక ప్రజలు చావు దెబ్బతీసిరని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. ఇక ఈటెల అంగి మారింది కానీ వాసన మారలేదని సెటర్లు వేసిరు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ కేటీఆర్ మాట్లాడిందే ఈటెల మాట్లాడుతున్నారని అన్నారు. ఈటెల ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలని ఇలా వచ్చి అలా వెళ్ళడం కాదు. ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు, ఈటెల మూసి పరివాహక నివాసాల వారం రోజులు ఉండాలని అన్నారు. అప్పుడే వాళ్ళ కష్టాలు, బాధలు తెలుస్తాయన్నారు. 20 ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు దోపిడీ దుఃఖం తెలియదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇల్లు కూలితే ఎంత భారం ఉంటుందో నాకు తెలియదా? జెడ్పీటీసీ మెంబర్ నుంచి సీఎం అయ్యానని రేవంత్ తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు మాని మూసి నివాసులను ఆదుకోవాలని చెప్పారు.
ఇక ఎలా ఆదుకోవాలో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, పేదల కోసం మరో 10,000 కోట్లు అప్పు చేద్దామని అన్నారు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. బీఆర్ఎస్ ఖాతాలో 1,500 కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఆందోళన చెందవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మూసీ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల నుంచి రక్షించేందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీకు ఎవరు ఆదర్శమో మీరే తేల్చుకోండి. వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వడం బాధ్యతగా భావించలేదని అన్నారు. ఉద్యోగాల కోసం నిరీక్షించి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇంకా ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చిన అంశం ఏంటంటే, ఇక చాలా వరకు ఉద్యోగుల గురించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చింది, ఏ రకంగా ఆగమైపోయారు చెప్పుకొచ్చిండు. ముఖ్యంగా ఈ గాడిద కథ ఈటల రాజేందర్ గురించి మాట్లాడింది అయితే పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. సో ఈటల రాజేందర్ రంగు మారింది కానీ ఆయనకు సంబంధించిన స్వభావం అయితే మారతలేదు, సేమ్ యాజ్ టీజ్గా ఉన్నదన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన మాటలే ఈటల రాజేందర్ మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్పిండు. ఇక వారి ఫామ్ హౌస్లు కూల్చుడే, చెరువుల స్థలాలు, కుటుంబాలు, కుంటలు, నాలలు బఫర్ జోన్లో ఆక్రమణ చేసి ఫామ్ హౌస్లు కట్టిన బలిసిన భరతం పట్టడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు కీలక రాజకీయ నాయకుల పేర్లు కూడా ప్రస్తావించి కేవీపీ రామచంద్రరావు, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్లు కూలుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్, నాకు తెలిసి పట్నం మహేందర్ రెడ్డి పేరు చెప్పలే అనుకుంటా. ఇక ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు నిర్మించుకున్న రాజకీయ నాయకుల గుండెల్లో ధరలు పుడుతున్నాయి. హిమాయత్ సాగర్ పక్కనే కేవీపీ, పట్నం మహేందర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరోటి కొత్తగా నిర్మిస్తున్న ఒక ఫామ్ హౌస్ సబితేంద్ర రెడ్డి కుమారుడి పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మరికొంతమంది ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్లపై సర్వే చేసేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. అనంతరం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా